గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వాగతించారు. కేసీఆర్ సిద్ధాంతం క్రమశిక్షణను పాటిస్తూ ముందుకు వెళ్తున్నారని, తెలంగాణలో 60 లక్షల కార్యకర్తలు ఆయన బిడ్డలే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుల స్పందనను హాస్యాస్పదంగా వర్ణిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల హైదరాబాద్ లో నీటి కరువు లేకుండా పంటలు సస్యశ్యామలంగా పండినట్లు గుర్తు చేశారు. ఆయన ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని గుర్తించి ఓట్లు వేస్తారని తెలిపారు. వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్కు ఒక బిడ్డ ఒక కొడుకు లేరు. 60 లక్షల మంది కార్యకర్తలైన బిడ్డలైన కొడుకులం, కన్న కొడుకులం, కన్న బిడ్డలం కాకపోయినప్పటికీ ఆయన సిద్ధాంతం, ఆయన ఇచ్చినటువంటి క్రమశిక్షణ నడిపించినటువంటి సందర్భాలు చూశాం. ఇలా ఏదో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆనందం చూడాలన్నటువంటి ఆలోచనతో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే నిన్న మాట్లాడారో, ఇది ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా హర్షించలేం. ఎందుకంటే హరీష్ రావు గారు అసెంబ్లీలో జరిగినటువంటి పోరాటం మనం అందరం చూసాం. 10 మంది మంత్రులు ఇంక్లూడ్ ముఖ్యమంత్రి లేస్తూ కూడా జవాబిచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి రాష్ట్రానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కూడా ఇలా హైదరాబాద్ నీళ్లు రావడం కానీ, తెలంగాణ రాష్ట్రం ఇంటింటికి కానీ అన్నీ వచ్చినాయంటే ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెచ్చినటువంటి ప్రాజెక్టుని ఏదో ఒకటో రెండో పిల్లలు కుంగిపోతే దాన్ని రాజకీయం చేసి ఈ 20 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి డ్రామా